ఈరోజు మీకు ఒక మంచి క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు ఏం పేరు అంటే సుబ్బారావు. సుబ్బారావు మన కోడింగ్ కథల ఛానల్ చూస్తూ జావా నేర్చుకుంటుండు. తను మంచి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటుండు మీ లెక్కనే. అండ్ ఆ నేర్చుకునే క్రమంలో అతనికి మంచి మంచి డౌట్లు వస్తున్నాయి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేస్తాడు. మనం రీసెంట్గా డిస్కస్ చేసినటువంటి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చిందట. సో ఆలోచన వచ్చి నాతోటి షేర్ చేసుకోవడానికి వచ్చిండు. అది ఏంటంటే షేర్ చేసుకున్నాడు. అదేంటిదా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 11 తీసుకున్నాం అనుకోండి సార్. మనం ఇది 11 ప్రైమ్ నెంబర్ అవునా కాదా అంటే 11ని 1తో డివిజన్ చేస్తాము, 11ని 2తో డివిజన్ చేస్తాము, 11ని 3తో డివిజన్ చేస్తాము. అప్పుడు మనం 11 వరకు డివిజన్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఇందులో మనం 11ని 1తో డివిజన్ చేస్తే రిమైండర్ మనకు 0 వస్తుంది. అండ్ ఇక్కడ నాట్ ఈక్వల్ ఇది ఈక్వల్ టు 0 రిమైండర్. అండ్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఇట్లా ఫైనల్గా ఇది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కౌంట్ చేసినప్పుడు ఇది 1, ఇది 2 రెండు అయినాయి. సో కౌంట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మనం ఏమనుకుంటున్నాం సార్, ఇది ప్రైమ్ నెంబరు అనుకుంటున్నాం కదా అన్నాడు. అవును, యాజ్ పర్ డెఫినేషన్ అంతే కదా మనం చేసింది ప్రోగ్రామ్ అని నేనన్నా. సార్ అట్లా ఇప్పుడు 12 తీసుకుందాం సార్ అని అన్నాడు. ఓకే తీసుకోమని అన్నా. ఇప్పుడు 12 తీసుకుంటాం. సేమ్ 12ని 12/1, 12/2, 12/3 ఇట్లా అప్ టు 12/12. సో ఇక్కడ మనం 12/4 అండ్ 12/5, 12/6 ఇట్లా తీసుకున్నప్పుడు 12/1 అంటే రిమైండర్ మనకు ఏమొస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. 12/2 అంటే ఇప్పుడు 2 6 కదా, ఇది 2 6 12 మనకి ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. 3 తోటి 3 4 12 ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. 4తో చేస్తే 4 3 12 ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. 5 తోటి నాట్ ఈక్వల్ టు 0, 6 తోటి 6 2 12 ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. అట్లా మనకు ఫైనల్గా 12 తోటి డివిజన్ చేస్తే 12 1 12 ఇక్కడ కూడా మనకు ఇది 112 మనకు రిమైండర్ 0 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. కౌంట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎన్ని వస్తున్నాయి, 1 2 3 4 5 6. సో ఇప్పుడు రిమైండర్స్ మనకి ఎన్ని వచ్చినాయి, మొత్తం 6 వచ్చినాయి. కౌంట్ ఎంత, 6. సో కాబట్టి ఇప్పుడు ఇదేంది, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనం అనుకుంటాం సార్ అంటే, అవును ఇదేగా మనం చేసింది అని అన్న. అయితే చూడండి సార్, మనం ప్రతి నెంబర్ కూడా ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఏ నెంబర్ అయినా మనకు 1తో డివైడ్ అవుతుంది. అండ్ ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ తోటి అవి డివైడ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా 12 కూడా 1తో డివైడ్ అవుతుంది, 12 కూడా 12తో డివైడ్. అట్లా మనం ఏ నెంబర్ తీసుకోండి, మీరు అసలు ఏ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 తీసుకున్నారు అనుకోండి, 90 1తో డివైడ్ అవుతుంది, 90 ఆ నెంబర్ తోటి డివైడ్ అవుతుంది. అట్లా మీరు ఏ నెంబర్ తీసుకున్నా కానీ 1తో డివైడ్ అవుతుంది, ఆ నెంబర్ తోటి కూడా తనకు తానుగా డివిజన్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా మనకు ఏ నెంబర్ తీసుకుని అవుతున్నప్పుడు ఇవి ఎందుకు చెక్ చేయాలి సార్, బై డిఫాల్ట్ ఇది అందరికి తెలిసిందే కదా, ఇది యూనివర్సల్ ఫార్ములా అన్నట్లే కదా. సో మనము ఈ రెండింటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా అని అన్న. అవును చెక్ చేయాల్సిన అవసరం లేదు, వెరీ గుడ్, మంచి లాజిక్ పట్టుకున్నావు. అంటే ఏంది నీ ఉద్దేశం ఏంటంటే, ఆ లూప్లో మనము 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా సార్, ఇది ఈ 1ను ఈ 12ని తీసేస్తే మనకు 2 ఇటరేషన్స్ తగ్గుతాయి కదా సార్ ప్రోగ్రాంలో, అట్లా మనకు టైం సేవ్ అవుతుంది కదా అని అన్నాడు. వండర్ఫుల్ లాజిక్ పట్టుకున్నావు సుబ్బారావు, అవును మనకు తగ్గుతాయి అని అన్నా. సో అప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో అప్పుడు మనకి ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్లో. సో ఇక్కడ మనకు ఆయన చెప్పేది ఏంటంటే, సుబ్బారావు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఐ వాల్యూ 1 నుంచి కాకుండా దీన్ని 2తో స్టార్ట్ చేద్దాం సార్ అని అన్నాడు. అంతే కదా, ఎందుకంటే ప్రతి నెంబర్ కూడా ఆటోమేటిక్గా 1 తోటి అండ్ ఇట్ సెల్ఫ్ డివిజన్ అవుతుంది కదా. ఇంకా అవి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అవి డివిజన్ అవుతాయి. ప్రతి నెంబర్ను, అది ప్రైమ్ నెంబర్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 1 కాకుండా 2 నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అండ్ నెక్స్ట్ నంబర్ కూడా నంబరు -1 వరకు చేద్దాం సార్ ఇది అన్నాడు. ఎందుకు, ఆ నెంబర్ ఎలాగో డివిజన్ అవుతుంది కదా, అంటే నంబర్ -1 వరకు చెక్ చేద్దాం సార్ ఇది అని అన్నాడు. సో ఓకే వండర్ఫుల్, ఇప్పుడు దీనివల్ల ఏం ఉపయోగం అని అన్నా. అంటే ఆ 2 ఇటరేషన్స్ తగ్గుతాయి కదా సార్ అన్నాడు. ఏ 2 ఇటరేషన్స్ అని నేను అన్నా. అంటే ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 మనం చెక్ చేయట్లేదు, అదొక ఇటరేషన్. అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాం అనుకోండి, 11 అంటే ఈ 1 11 ఇవి రెండు చెక్ చేయట్లేదు. అంటే 2 ఇటరేషన్స్ మనకి ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. అంటే ఇది మనకు ఎగ్జిక్యూషన్ టైము 2 ఇటరేషన్స్ మందాం, అంటే లూప్స్ 2 టైమ్స్ లూప్ అనేది జరగదు అనమాట. సో కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది కదా సార్ అన్నాడు. వండర్ఫుల్ లాజిక్, వెరీ గుడ్, టైం సేవ్ అవుతుంది మనకు 2 లూప్స్ మందాం అని అన్న. అయితే మరి ఇప్పుడు ఎట్లా, మరి కౌంట్ ఎట్లా తీసుకోవాలి అని అడిగిన. కౌంట్ ఏంటి సార్, ఇప్పుడు ఎలాగో ఈ రెండు లేవు కాబట్టి ఇప్పుడు మనము కౌంట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి సార్, ఈక్వల్ టు 0 అయితేనేమో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఈక్వల్ టు 0 కాకుండా ఉందనుకోండి సార్, అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది అని అన్నాడు. ఓకే వెరీ గుడ్. ఎందుకు అంటే ఈక్వల్ టు ఇప్పుడు ఎందుకు మనం 0 తీసుకోవాలి, ఇంక ఇప్పుడు ఇది తీసేస్తున్నాం కదా, 1 తోటి డివిజన్ తీసేస్తున్నాం, 11 తోటి ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ తోటి 1 తోటి డివిజన్ తీసేస్తున్నాం, 12 తోటి డివిజన్ చేస్తున్నాం. అవి రెండింటితో కంపల్సరీ పోతుంది కాబట్టి మనకు కౌంట్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం.
ఇంతకుముందు. ఇప్పుడేంది అవి రెండింటిని తీసేస్తున్నాం కాబట్టి అవి కాకోకుండా రిమైనింగ్ వాటితోటి, అవి కాకుండా ఇవి కాకుండా, అంతే కదా, ఇవి కాకుండా మనకు రిమైనింగ్ వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం. రిమైనింగ్ వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 ఇంక ఇక్కడ వరకు, అంటే 11 మనకి ఇక్కడ 11/10 వరకు. సో ఇక్కడ ఇది నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు 0. కౌంట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకేమవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ప్రకారం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాకపోతే అంటే కౌంట్ ఇక గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఏంది ఇవి తీసేస్తున్నాం, ఇది తీసేస్తున్నాం, మిగతాది అంటే ఇప్పుడు ఇది మనం ఇక్కడి నుంచి కౌంట్ చేస్తాం 1 2 3 4, 1 2 3 4, అంటే ఏమవుతుంది, కౌంట్ గ్రేటర్ దెన్ 0 అయింది. గ్రేటర్ దెన్ 0 అయిందంటే అప్పుడు నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కౌంట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ప్రైమ్ నెంబరు కాలేదనుకోండి, అంటే గ్రేటర్ దెన్ 0 ఆర్ కాకపోయినా, ఓకే, కౌంట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా దట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇట్లా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు సుబ్బారావు చెప్పిన దాని ప్రకారం ఏమవుతున్నాయంటే కౌంట్ని మనం ఇక్కడ 0 తోటే కంపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక. ఓకే, అంతే కదా. సో కౌంట్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు, 0 తోటి తీసుకుంటాం. 0 తోటి తీసుకున్న తర్వాత ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 అయితే అదేమో ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. వండర్ఫుల్ లాజిక్ పట్టుకున్నాం సుబ్బారావు అని చెప్పేసి నేను అప్రిషియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే క్రమంలో ఇంకా అయిపోలేదు సుబ్బారావు, చాలా మంచి లాజిక్, నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడు అని నేను చెప్పడం మొదలుపెట్టినా. అదేంటిది అంటే, సో ఇక్కడ మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు ప్రతి నెంబర్ కూడా మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 యొక్క, అంటే ఇప్పుడు మనం ఈ రెండు తీసేసినాం కదా, ఇది తీసేసినాం, ఇది తీసేసినాం, ఇక్కడ ఇది తీసేసినాం, ఇది తీసేసినాం, అంటే రిమైనింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా 2 నుంచి స్టార్ట్ చేస్తాం, అంతే కదా. ఏ నెంబర్ అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఆ నెంబర్ని మనం 2తో డివిజన్ స్టార్ట్ చేసి ఎప్పటి వరకు డివిజన్ చేస్తున్నాం, x/x-1 అనే నెంబర్ వరకు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, 12/11 వరకు మనం చేస్తాం డివిజన్, అంతే కదా. సో ఇది నాట్ ఈక్వల్ టు 0. మనం సరే ఇదే 12ని మనం ఇంకొంచెం నీట్గా రాద్దాం, మనకి క్లారిటీగా వస్తుంది. 12/2, 12/3, 12/4, 11. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది 2తో డివిజన్ అవుతుంది, 3తో డివిజన్ అవుతుంది, 4తో డివిజన్ అవుతుంది, 5తో డివిజన్ కావట్లేదు, 6తో డివిజన్ అవుతుంది, దాని తర్వాత 7తో కాదు, 8తో కాదు, 9తో కాదు, 10తో కాదు, 11తో కాదు. ఇది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక నెంబర్ తీసుకున్నాం, 10 తీసుకుందాం. 10 తీసుకుంటే 10/2, 10/3, 10/9. సో ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, ఇది 2తో డివిజన్ అవుతుంది, 3తో కావట్లేదు, 4తో కాదు, 5తో అవుతుంది, 6తో కాదు, 7తో కాదు, 8తో కాదు, 9తో కాదు. ఓకే. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఏ నెంబర్ అయినా ఇప్పుడు ఈ నెంబర్ 12 ఎంత ఎప్పటి వరకు లాస్ట్ ఎక్కడ డివిజన్ అయిపోయింది మనకు, ఇక 6 దగ్గర డివిజన్ అయిపోయింది. లాస్ట్ ఏది 6 దగ్గర డివిజన్ అయిపోయింది లాస్ట్. నెక్స్ట్ ఇక్కడ 10 కూడా ఎక్కడ ఆగిపోయింది డివిజన్ అనేది, 5 దగ్గర ఆగిపోయింది. 5 తర్వాత ఒక్కటి కూడా డివిజన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ కూడా 6 తర్వాత ఒక్కటి కూడా డివిజన్ చేయట్లేదు, ఇది 12. అంటే ఏంటంటే ఈ రెండింటి మనం అబ్జర్వ్ చేసి చూసినప్పుడు ఏదైనా ఒక నెంబర్ని దాని యొక్క హాఫ్ నెంబర్, అంటే 12 అంటే 6 హాఫ్ నెంబర్, 10 అంటే 5 హాఫ్ నెంబర్, అప్ టు హాఫ్ నెంబర్ వరకు మాత్రమే మనం డివిజన్ చేయగలుగుతున్నాం. అప్ టు హాఫ్ నెంబర్ వరకు మాత్రమే ఏ నెంబర్ అయినా డివిజన్ చేయబడుతుంది. ఎప్పుడు ఇట్ సెల్ఫ్ తీసేసినప్పుడు, అంటే 10/10 మనం తీసేసినప్పుడు, ఇక్కడ కూడా 12/12ని మనం తీసేసినప్పుడు, కన్సిడర్ చేయనప్పుడు, సో ఎప్పటి వరకు మనకు అప్ టు హాఫ్ వరకు మాత్రమే మనకు డివిజన్ అవుతుంది కదా. సో అట్లా మీరు ఏ నెంబర్ తీసుకోండి, అప్ టు హాఫ్ వరకు మాత్రమే డివిజన్ అవుతాయి, రిమైనింగ్ ఒక్కటి కూడా డివిజన్ చేయలేవు. ఇక్కడ మన కండిషన్ ఏంది, ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ని మనం తీసుకున్నంత వరకు, అంటే 12/12 తీసుకోవట్లేదు, ఇక్కడ 10/10 తీసుకోవట్లేదు. ఒకవేళ మనం అంటే x/xని మనం కన్సిడర్ చేయకపోతే, ఆల్రెడీ అది చేయట్లేదు అని అనుకున్నాం కదా, ఎందుకంటే బై డిఫాల్ట్గా అవన్నీ డివిజన్ అయిపోతాయని మనం అనుకున్నాం కదా, బై డిఫాల్ట్గా డివిజన్ అయిపోతాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, అప్ టు హాఫ్ నెంబర్ వరకే డివిజన్ చేస్తే సరిపోతుంది కదా. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా మీకు. అప్ టు హాఫ్ నెంబర్ వరకు మాత్రమే డివిజన్ చేస్తే సరిపోతుంది. అంటే మనం 2 నుంచి 11 వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా 2 నుంచి 9 వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ వరకు చెక్ చేస్తే సరిపోతుంది, సగం వరకు చెక్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. సో దానివల్ల ఏమవుతుంది, మనకు 50% ఇటరేషన్స్ పడిపోయినాయి చూడండి. సో ఇవన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లూపు సగానికి పడిపోయింది, అంటే 50% ఎగ్జిక్యూషన్ లూపింగ్ టైం అనేది మనకు తగ్గిపోయింది. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం, అంతే కదా. సగం టైం పడిపోతుంది మనకు ఎగ్జిక్యూషన్ టైం నియర్లీ లూప్కి సంబంధించి. ఆ ఒక్క లూప్కి హాఫ్ టైం పడిపోయింది. సో అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, సో ఇప్పుడు దీన్ని మనం
ఇట్లా రాయొచ్చు ఏమని num/2 num/2 అంతే కదా. సో లూప్ మనం 2 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు చెక్ చేస్తే సరిపోతుంది, num/2 వరకు చెక్ చేస్తే సరిపోతుంది అంతే కదా. num/2 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. అంటే నెంబర్/2 మనం తీసుకునేటటువంటి మనం ఏ నెంబర్ని అయితే మనము ప్రైమరీ నెంబర్ అవునా కాదా అని కనుక్కోవాలనుకుంటున్నాం, దాని నెంబర్ అని అనుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాం కదా. సో ఈ నెంబర్/2 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. అబ్బా అవును సార్ కరెక్ట్, అసలు మనకు 50% అయిపోతుంది అని అన్నాడు. సో అంతే, వెరీ సింపుల్. కౌంట్ ఈక్వల్ టు 0 అయితే ప్రైమ్ నెంబర్ అవుతుంది, కాకపోతే అది నాటే ప్రైమ్ నెంబర్, ఇది కామన్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం తీసుకుందాము, 10 తీసుకుందాం, నంబర్ వాల్యూ 10 తీసుకుందాం. 10 తీసుకున్నాం అనుకోండి, 2తో డివిజన్ స్టార్ట్ చేస్తాం, అంటే 10/2. 10/2 కాబట్టి రిమైండర్ మనకు 0 వస్తుంది. అప్పుడు అవుతుంది కౌంట్ ప్లస్ అవుతుంది కదా. సో కౌంట్ వాల్యూ 1 అవుతుంది. మనం ఇనిషియల్గా కౌంట్ వాల్యూ 0 తీసుకుంటున్నాం కదా. సో కౌంట్ వాల్యూ 1. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామే కాబట్టి ఈ కౌంట్ ఇదంతా నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఓకే, మీకు ఆల్రెడీ ఇదంతా ఐడియా ఉంది అన్న ఉద్దేశంతో నేను పోతున్నా. సో ఒకవేళ మీకు ఇది ఏమైనా డౌట్ వస్తే మీరు ఒకసారి ఆ ప్రైమ్ నెంబర్ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి, చూసిన తర్వాత మళ్ళీ ఇందులోకి రండి. ఓకే, కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటే. ఓకే, లేదు అని అనుకుంటే ఓకే కంటిన్యూషన్ చేయొచ్చు. కౌంట్ ఇప్పుడు 1 అయింది. దాని తర్వాత ఏమవుతుంది i++. ఓకే, ఐ వాల్యూ ఏమవుతుంది మనకు, సో ఐ వాల్యూ మనకు 3 అవుతుంది. సో ఇప్పుడు 3తో డివిజన్ చేస్తే నాట్ ఈక్వల్ టు, అండ్ నెక్స్ట్ దాని తర్వాత సో నాట్ ఈక్వల్ టు అయిపోతుంది. మళ్ళీ మనకు i++కి వెళ్తాం. మనము i++కి వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుంది 10 వాల్యూ, మనం ఐ వాల్యూ 4 అవుతుంది. 4తో డివిజన్ చేస్తే కాదు, అండ్ 5 అవుతుంది. 5తో డివిజన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు కౌంట్ ఎన్నిసార్లు కౌంట్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది. సో ఇక్కడ డివిజన్ అయిపోయింది మనకు, అండ్ ఇక్కడ కూడా డివిజన్ అయిపోయింది. కౌంట్ మొత్తం 2 అవుతుంది. కౌంట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం, కాదు ఎల్స్లోకి వెళ్తుంది, నాటే ప్రైమ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది 10. అయితే ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో మనకు ఐ వాల్యూ 2 తీసుకున్నాం కదా. ఐ వాల్యూ 2 తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం, నమ్ముని మనం ఎంత అనుకుంటున్నాం 10 అనుకుంటున్నాం కదా. 10 అనుకుంటున్నాం. కౌంట్ ఇనిషియల్గా 0 ఇంటూ i ఈజ్ assigned/2, అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం, ఇక్కడికి వెళ్తాం కండిషన్ పార్ట్కి. కండిషన్ పార్ట్కి వచ్చినప్పుడు i <= num/2. i <= num/2 అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ మనకు 2 ఉంది కదా. 2 <= num/2 అంటే నమ్ ఎంత అనుకున్నాం మనం 10 అనుకుంటాం. 10/2 అంటే ఫస్ట్ ఇది ఎందుకు కావాలి 10/2ని అది చేయాలి. 10/2 చేస్తే మనకు 5 వస్తుంది. 2 <= 5. అప్పుడు ఏదైతే కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఏమవుతుంది, మనం లూప్లోకి ఎంట్రీ అవుతాం. దాని తర్వాత సరే ఇది కౌంట్ 1 అవుతుంది. నెక్స్ట్ i++ అవుతుంది, ఐ వాల్యూ 3 అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం, కండిషన్ పార్ట్కి వస్తాం. కండిషన్ పార్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాం, num/2 చేస్తాం. num/2 అంటే మళ్ళీ ఇది i <= num/2. i <= num/2 అంటే మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 3 కదా. 3 <= num/2. num/2 అంటే 10/5. మళ్ళీ ఇక్కడ డివిజన్ అంటే మనకు లూప్ జరిగిన ప్రతిసారి ఇది డివిజన్ జరుగుతూ వస్తూ ఉంది కదా. లూప్ జరిగిన ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్తున్నాం, i <= num/2కి వస్తాం. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఇందులో ఎగ్జిక్యూట్ కావాల్సింది ఏంది, num/2 ఎగ్జిక్యూట్ కావాలి. ఈ num/2 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది అని అంటే ప్రతిసారి num/2 ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే ప్రతిసారి డివిజన్ ఆపరేషన్ జరుగుతూనే ఉండాలి. ప్రతిసారి డివిజన్ ఆపరేషన్ జరుగుతూనే ఉండాలి. ప్రతిసారి డివిజన్ ఆపరేషన్ జరుగుతుందంటే ఏమవుతుంది, డివిజన్ ఆపరేషన్ చేయడానికి ప్రాసెసర్ కొంత టైం తీసుకుంటూ ఉంటుంది. ప్రతి సందర్భంలో నువ్వు డివిజన్ ఆపరేషన్ చేసిన ప్రతిసారి కూడా మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. ఇక్కడ 10/2 అంటే 10/2 చేసినప్పుడు అంటే 2 అప్పుడు కూడా ఇది 5 అవుతుంది. అండ్ 3తో చేసినా మనకు దీని ఆన్సర్ 5 అంటే ప్రతిసారి మనకు 5 వస్తుంది అంతే కదా. 10/2 అంటే ప్రతిసారి 5 వస్తుంది, కానీ మనం ప్రతిసారి డివిజన్ చేస్తున్నాం. సో ప్రతిసారి డివిజన్ ఎందుకు చేయాలి దీన్ని, మనకి ఇది ఒక టైం వేస్ట్ కదా. అంటే మనకు కాదు, ఐ థింక్ ప్రాసెసర్కి టైం వేస్ట్ కదా, ప్రతిసారి ఎందుకు డివిజన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం డైరెక్ట్గా num/2ని మనం ఇక్కడ రాయకుండా ఒక వేరియబుల్ తీసుకొని దానికి num/2ని అసైన్ చేయడం అనేది మంచి రిజల్ట్ వస్తుంది కదా అన్న. టైం తగ్గుతుంది కదా అట్లా అంటే, అవును సార్ అవును కరెక్ట్ టైం తగ్గుతుంది అని అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంకొక నెంబర్ ఏదో ఒకటి తీసుకుందాం, నమ్ కాకుండా నమ్తో పాటుగా అండ్ num1 అని ఒకటి తీసుకుందాం ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ తీసుకొని నమ్కి అసైన్ చేసినాం కదా. సో దాని తర్వాత మనం ఏం చేయొచ్చు, num1 ఈజ్ assigned/2 అనుకుంటే సరిపోతుంది. ఓకే, num1 ఈజ్ assigned/2 అనుకొని ఇక్కడ మనము ఇటరేషన్ ఎంతవరకు జరగాలి, num1 వరకు జరిగితే సరిపోతుంది. num1 వరకే చేయాలి. ఇక ప్రతిసారి num/2 రాసే బదులు ఈ num/2 అనేది num1కి అసైన్ చేసినాం కదా. సో దాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక ఈ నమ్ అవసరం లేదు. అంటే i <= num1 అని రాస్తే సరిపోతుంది.
సో నమ్ 1 మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్ వాల్యూ మనం 10 తీసుకుంటే నమ్ బై 2 అంటే ఏంది 10/5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నమ్ 1 ఎంత మనకు 5 అవుతుంది, అంటే ఇక్కడ 5 అనేది ఫిక్స్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఐ వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత 3 అవుతుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, దాని తర్వాత మళ్ళీ 4 అవుతుంది, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది, దాని తర్వాత 5 అవుతుంది, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో దాని తర్వాత 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మనం ఫర్ లూప్లో నుంచి బయటకెళ్ళి ఇక్కడికి వస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం 0 కదా తీసుకోవాల్సింది, కౌంట్ ఈక్వల్ టు 0 అయితేనేమో ప్రైమ్ నెంబర్ అవుతుంది, లేకపోతేనేమో నాటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇట్లా మనం ఇంకా టైం రెడ్యూస్ చేయొచ్చు. అబ్బా అవును సార్ సూపర్, అసలు చాలా తగ్గిపోయింది అని అన్నాడు. సుబ్బారావు ఇంకా అయిపోలేదు, ఇంకా దీన్ని మాడిఫై చేయొచ్చు అని చెప్పి. అవునా సార్ అన్నాడు, అవును ఇంకా చేయొచ్చు. నేను ఇప్పుడు ఇంకెట్లా చేద్దాం చూడండి. సో ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్ ఆపరేషన్కి వచ్చేద్దాం. నార్మల్ ఆపరేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం 11ని తీసుకుందాం. 11/2 కదా, మనం 2 తోటి 11/3, 11/4, 11/5. సో 5 వరకు ఆప్ చేయొచ్చు మనం. ఇక ఎందుకు మనం 50% కదా మనం చేయాల్సిందిగా. అంటే 11ని మనం డివిజన్ 2తో చేస్తే 2తో డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది 5.5 వస్తుంది. మనకి ఇంటీజర్ డివిజన్ కాబట్టి ఓన్లీ 5, అంటే అప్ టు 5 వరకు చేస్తే సరిపోతుంది మనం. ఇక ఎందుకని సగం వరకే చేయాలనుకున్నాం కదా, సగం తర్వాత ఇంకా అది ఏది కూడా ఆటోమేటిక్గా డివిజన్ కాదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు మనం. ఇది 11/6, 11/7, 11/8, 11/9, 11/10 వీటి 8 తోటి కూడా అది డివిజన్ అవ్వదు. 6 11తో డివిజన్ అవ్వదు, 7 తోటి కాదు, 8తో కాదు, 9తో కాదు, 10 తోటి కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు. అంటే ఇవి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంతే 50% వరకు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంది 11/2తో చెక్ చేసుకుంటే సరిపోతుంది, 3 తోటి, 4 తోటి, 5 తోటి, అప్ ఇంతవరకు మనకు చాలు 50%. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 50% అండ్ ఇది కూడా 50% అండ్ ఇది కూడా మనకు 50% కదా. ఇప్పుడు ఈ 50%లో ఇప్పుడు చూడండి 10/2 అన్నాం. 10/2 అంటే ఏమవుతుంది, ఇది రిమైండర్ మనకు 0 వస్తుంది. ఒకసారి అది ఒక నెంబర్తో డివిజన్ అయిపోయిన తర్వాత మిగతా నెంబర్లు చెక్ చేయడం అవసరమా? ఇంకా అవసరం లేదు కదా. 1 తోటి ఇట్ సెల్ఫ్ దాంతో డివిజన్ అనేది మనం పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఏదో ఒక నెంబర్తో డివిజన్ అయినా చాలు కదా, ఇంకా అది ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్ కాదు. ఇక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/2 చేసినాము, 10/2 చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఏంది కానీ ఇంక ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక మనం ఇంకా 3 తోటి, 4 తోటి, 5 తోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా 12/2 చేసినాం, మనకేమవుతుంది 2 6 12, రిమైండర్ ఏమైంది మనకు 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది అని అంటే ఇది ఇక 12 అనేది 2తో డివిజన్ అయిపోయింది, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక మిగతా చెక్ చేయాల్సిన అవసరం ఏంది ఇక మనం. ఇంకా మళ్ళీ 6 దాకా చెక్ చేసినందుకు, హాఫ్ నెంబర్ దాకా చెక్ చేసినందుకు. ఓకే, అంటే ఒకసారి ఒక నెంబర్ తోటి అది డివిజన్ అయింది అని అంటే హాఫ్ నెంబర్ వరకు చెక్ చేసుకుంటూ పోతాం మనము. అందులో ఏదైనా ఒక నెంబర్ తోటి అది డివిజన్ అయిందంటే ఇక మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అది ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 11కి వద్దాం. 11కి వచ్చినప్పుడు 2తో డివిజన్ చేసినాం, నాట్ ఈక్వల్ టు 0, 3తో డివిజన్ చేసినాం, నాట్ ఈక్వల్ టు 0, 4తో డివిజన్ చేసినాం, నాట్ ఈక్వల్ టు 0, 5తో డివిజన్ చేసినాం, నాట్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ 2తో డివిజన్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి 3తో చెక్ చేసినాం, 3తో కాలేదు కాబట్టి 4తో చెక్ చేసినాం, 4తో కాలేదు కాబట్టి 5తో చెక్ చేసినాం. ఆబ్జెక్ట్స్గా ఇంతవరకు కాలేదు అని అంటే అంటే కౌంట్ ఏమైంది ఇప్పుడు, కౌంట్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి మనం దీన్ని సింపుల్గా ప్రైమ్ నెంబర్ అంటాం. బట్ వీటి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే 10/2 అయింది. 10/2 అంటే ఏంది, మనకు రిమైండర్ 0 వచ్చేసింది. 10ని అంటే 2 5 10, రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది అని అంటే అది డివిజన్ అవుతుంది. డివిజన్ అవుతుంది అని అంటే ఏంది ఇక, సో ఆటోమేటిక్గా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఒక నెంబర్తో డివిజన్ ఏంటంటే మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంది, మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ డివిజన్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఎక్కడైనా ఒక నెంబర్ తోటి అది డివిజన్ అయింది అని అంటే మనం అక్కడనే ఆఫ్ చేయొచ్చు, ఇంకా రిమైనింగ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆఫ్లో కూడా మనము ఇంకా రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 10/2 అయింది, సో రిమైనింగ్ ఆఫ్ వరకే చెక్ చేస్తాం, బట్ ఆఫ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ కూడా 12/2 అయింది అంటే డివిజన్ మనకు 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం ఇంకా ఇవి కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎట్లయితుందో చూడండి ప్రోగ్రాము, మనం ఇంకా డిస్కస్ చేస్తున్న కొద్ది, లాజికల్గా థింక్ చేస్తున్న కొద్ది, ఒకసారి డివిజన్ అయిందంటే ఆ రిమైనింగ్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఆ హాఫ్ మందం కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాలేదు, డివిజన్ కాలేదు, చెక్ చేసుకుంటూ పోతాం, ఎప్పటి వరకు హాఫ్ వరకు చెక్ చేసుకుంటూ పోతాము. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మనకు ఏమవుతుంది, మ్యాక్సిమం మనకు ఇటరేషన్స్ నమ్/2 వరకు అవుతున్నాయి. మనం ఏ ప్రైమ్ నెంబర్ అయితే, ఏ నెంబర్ అయితే ప్రైమ్ అనుకుంటున్నామో అంతవరకు అవుతాయి. ఒకవేళ కాకపోతే ఈ లోపే అవుతుంది, ఈ లోపే ఇటరేషన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, అంతే కదా. సో మ్యాక్సిమం అయితే హాఫ్ వరకు అవుతాయి, కాలేదనుకో ఈ లోపే అయిపోతుంది. మ్యాక్సిమం హాఫ్ వరకు మనం చెక్ చేస్తాం. ఒకవేళ డివిజన్ ఏందనుకో ఈ హాఫ్ లోపలే కంప్లీట్ చేసుకోవచ్చు, హాఫ్ లోపలే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాలా బ్రహ్మాండంగా మనము టైంని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. సో అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ
ఒకసారి కనుక అది డివిజన్ అయింది అని అంటే, సో మళ్ళీ మనము ఒకసారి కనుక అది డివిజన్ అయింది అంటే అక్కడతోటే బ్రేక్ చేయొచ్చు, ఇంకా మళ్ళీ మనం ఎగ్జిక్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం num1 అనుకున్నాం కదా, num1 అండ్ ఇది num1 ఈజ్ ఎసెండ్ బై num/2. నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని num1 అనుకోవాలి, num1 అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది 0 అనుకున్నాం. ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ ఇంతవరకు కామన్, మనం రిఫైన్మెంట్ చేసుకుంటూ వస్తుంటే జరిగినటువంటి మనం చేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు రిపీట్ చేసుకొని చూడండి, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో num% ఇలా ఈక్వల్ టు 0 అయిపోయింది. కౌంట్ ప్లస్ ప్లస్ అయిపోయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నమ్ వాల్యూ 10 తీసుకుంటే మనకు num1 ఏమవుతుంది, num1 10/5 కదా, 10/2 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఇప్పుడు ఇది 5. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నమ్ని మనం డివిజన్ చేయాలి. దేంతో స్టార్ట్ అవుతుంది, ఇది మనకు 2తో స్టార్ట్ అవుతుంది. నమ్ మాడ్యులస్ 2 ఫస్ట్, నమ్ మాడ్యులస్ అంటే అంతే కదా, కౌంట్ ఈక్వల్ టు 0 అనుకుంటాము. ఇది ఇక్కడికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం, కండిషన్ ట్రూ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్లోకి వచ్చేసాం, ఫర్ బాడీలోకి వచ్చేసి ఫర్ లూప్లోకి ఎంట్రీ అయ్యింది. 10/2 అంటే ఏమైతే మనకు రిమైండర్ 0 వస్తుంది. 10/2తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది. సో దిస్ టోటల్ వాల్యూ ఇది మనకు ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 అవుతుంది. 0 ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి కౌంట్ ప్లస్ అన్న 1 అయింది. అంటే ఒక డివిజన్ జరిగింది. ఒక డివిజన్ జరిగిన తర్వాత ఇంకా రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రిమైనింగ్ అంటే ఇంకేముంటుంది మనకు, 3తో చెక్ చేయటం, 4తో చెక్ చేయటం, 5తో చెక్ చేయటం. ఐ వాల్యూ అంతే కదా, i++, 3, 4, 5 వరకు జరుగుతుంది. 6 అయినప్పుడు అది ఆగిపోతుంది, కండిషన్ ఫెయిల్ అయ్యి ఆగిపోయి మనకు బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఒకసారి డివిజన్ అయింది కదా, 2తో డివిజన్ అయిపోయిన తర్వాత ఇక రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇప్పుడు 5 వరకు అప్ టు 5 వరకు మనము కంటిన్యూషన్ చేయవలసినటువంటి ఈ లూప్ని అంతే కదా, అప్ టు 6 వరకు, 6 వచ్చేంత వరకు, 6 కూడా అవుతుంది కదా, అప్ టు 6 అయ్యేంత వరకు మనము ఈ కండిషన్ పార్ట్ చెక్ చేస్తాం. 3కి చెక్ చేస్తాం, 4కి చెక్ చేస్తాం, 5కి చెక్ చేస్తాం, 6కి కూడా చెక్ చేస్తాం. 6 అప్పుడు ఫెయిల్ అయ్యి మనం బయటకు వెళ్తాం. అంటే ఈ రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం అవ్వకుండానే మనం మధ్యలో నుంచే బయటకు వెళ్ళాలి. ఫర్ లూప్లో నుంచి మనం మధ్యలో నుంచే బయటకు వెళ్ళాలి. ఎప్పుడు ఇది డివిజన్ కాగానే, ఇది ఒకసారి డివిజన్ ఏంటంటే ఇమీడియట్లీ మనం ఏం చేయాలి, లూప్లో నుంచి బయటకు వెళ్ళాలి. లూప్లో నుంచి బయటకు వెళ్ళి ఎక్కడికి రావాలి, ఇంకా ఇఫ్ కండిషన్కి వచ్చే సరిపోతుంది. అంతే కదా, ఇఫ్ కండిషన్కి వస్తే సరిపోతుంది. అంటే ఇది మనం ఒక లూప్లో నుంచి మధ్యలోనే బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఏదైనా ఉందా, మిగతాయి ఎగ్జిక్యూట్ కాకుండా ఒక లూప్లో నుంచి మనం మధ్యలోనే బయటకు వచ్చే అవకాశం ఉందా? సో ఆల్రెడీ ఉంది, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అది ఏంటంటే బ్రేక్. ఓకే, దీనికంటే ముందు వీడియో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసినాం. దాంట్లో మనం బ్రేక్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. బ్రేక్ ఏం చేస్తుంది, లూప్లో నుంచి మధ్యలోనే బయటకు వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. లూప్లో నుంచి మనకు మధ్యలోనే బయటకు వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, మనము ఈ కౌంట్ ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డివిజన్ అయిపోయింది అంటే కౌంటింగ్ ఎందుకు, డైరెక్ట్ లూప్లో నుంచి బయటకు వెళ్తే సరిపోతుంది కదా, కౌంటింగ్ అవసరం లేదు. కౌంటింగ్ అవసరం లేకుండా మనం ఏం రాయాలి, ఇక్కడ బ్రేక్ రాస్తే సరిపోతుంది. బ్రేక్. ఓకే, కౌంట్ ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా కౌంటింగ్ ఎందుకు, ఒకసారి డివిజన్ అయింది ఇంకా బయటకు వచ్చేసి, సో డివిజన్ అయింది కాబట్టి బయటకు వచ్చేస్తాం. బయటకు రావడానికి ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాలి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసినాం, బ్రాంచింగ్ స్టేట్మెంట్లో బ్రేక్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ బ్రేక్ వాడటం వల్ల మనం లూప్లో నుంచి మనం బయటకు వెళ్తాం. లూప్లో నుంచి బయటకు వెళ్ళేసినాం. సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకుంటా. సో ఇక్కడ మనం బ్రేక్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏమైనప్పుడు 3 తోటి 4 తోటి 5 తోటి 6 తోటి మనం ఎగ్జిక్యూషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లూప్లోకి ఇంకా 3కి 4కి 5కి లూప్లోకి ఎంట్రీ కావాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఇక్కడ కూడా ఇంకా టైం తగ్గుతుంది అనమాట. ఎప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది, మనం బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్ వాడి మనం బయటికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు సో బ్రేక్ వాడచ్చు. సో అబ్బా సార్ సూపర్ భలేగా వచ్చేసింది అని సుబ్బారావు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. సో ఇక్కడ మనం బ్రేక్ వాడచ్చు. బ్రేక్ వాడిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కండిషన్ ఎట్లా చెక్ చేయాలి, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. అంతే కదా, బయటకు వచ్చేసిన తర్వాత ఈ దేన్ని బేస్ చేసుకొని అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కావట్లేదని చెప్తాం. ఇంతకు ముందు ఏంటంటే కౌంట్ని ఒక నెంబర్ తీసుకొని ఆ రిమైండర్స్ ఎన్ని 0 అవుతున్నాయి అవన్నీ మనం కౌంట్ చేసుకొని అవి 0 అయితేనేమో ప్రైమ్ నెంబర్ అంటున్నాం, కాకపోతేనేమో నాటే ప్రైమ్ నెంబర్ అంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ని మనం కన్సిడర్ చేసి చెక్ చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటిది, మనం బ్రేక్ అని రాస్తున్నాం, దేన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు ఇది చెక్ చేయాలి, అది ప్రైమ్ నెంబర్ అవును కాదు అని ఇప్పుడు ఎట్లా చెప్పాలి. ఇప్పుడు ఇది మనకు మెయిన్ ప్రాబ్లం. అంతే కదా, ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని అది ఇక్కడ మనం కౌంట్ ప్లస్లో మనం ఏం రాస్తాం, బ్రేక్ రాస్తాం. బ్రేక్. ఓకే, కౌంట్ ప్లస్లో మనం బ్రేక్ రాస్తున్నాం. ఇప్పుడు కౌంట్ 0 ఇప్పుడు ఇక్కడ పనిచేయదు. కౌంట్ 0 పనిచేయనప్పుడు మరి ఎట్లా,
ఎట్లా చెక్ చేస్తాం? ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఒక డౌట్. ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అదేంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ వినండి. సో మనం ఏదైనా ఒక నెంబరు తీసుకున్నప్పుడు, అంటే ఇక్కడ మనకు కౌంట్ తోటి పని లేదు ఇక, కాబట్టి ఇయర్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ కౌంట్ వదిలేద్దాం. ఇక కౌంట్ తీసేసేసి మళ్ళీ ఇదంతా కొంచెం గజిబిజి గందరగోళం ఉందా, మళ్ళీ నేను ఫ్రెష్గా దీన్ని చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ కౌంట్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఓకే, ఈ కౌంట్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? నంబర్తో పాటుగా నంబర్ 1 కావాలి కదా. అండ్ నెక్స్ట్ నంబర్ 1 ఈజ్ అసైన్డ్ బై num/2. ఈ స్టేట్మెంట్ ఒకటి జరగాలి మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది అప్ టు num1 వరకు మనం ఇది చెక్ చేయాలి. అండ్ ఇక్కడ ఇది 2 తోటి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు మనం, అండ్ నెక్స్ట్ ఇక్కడ కౌంట్ ప్లస్ ఉండకూడదు, దీని ప్లస్లో మనకి ఏం రావాలి? బ్రేక్ రావాలి. ఇప్పుడు డివిజన్ అయితే బ్రేక్ వస్తుంది, లేకపోతే అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో బయటకు వెళ్ళిన తర్వాత దేని బేస్ చేసుకుని ప్రైమ్ నెంబర్ అనాలి, అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పాలి. ఇక్కడ మనకి ఇది వచ్చినటువంటి డౌట్. సో ఈ డౌట్ని మనం తీసేసుకోవడం కోసం ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఇప్పుడు థింక్ చేయబోతున్నాం. ఏం లేదు, మనం ఇక్కడ కౌంట్ అని ఒక ఎక్స్ట్రా నెంబర్ అయితే మనం చెక్ తీసుకొని అది ఈక్వల్ టు 0 అయితేనేమో ప్రైమ్ నెంబర్ అనుకున్నాం, కాకపోతే ప్రైమ్ నెంబర్ కాదనుకున్నాం కదా. అట్లనే ఇక్కడ మనం కూడా ఒక నెంబర్ తీసుకోబోతున్నాం, అది ఒక వేరియబుల్ తీసుకోబోతున్నాం. అది ఏంటంటే బులియన్ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఆ బులియన్ వేరియబుల్ మనం ఇనిషియల్గా ఏం చేస్తామంటే అది డివిజన్ ఫాల్స్ అనుకుంటున్నాం. అంటే మనం బై డిఫాల్ట్గా మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నెంబరు బై డిఫాల్ట్గా అది మనం అనుకుంటున్నాం అనమాట, అది ప్రైమ్ నెంబర్ కాదు అని అనుకుంటున్నాం, అంటే డివిజన్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాం. అనుకొని చెక్ చేసుకుంటూ వస్తాం. అది ఎప్పుడైతే డివిజన్ అయిందనుకోండి, అది డివిజన్ ఈక్వల్ టు ట్రూ అంటాం. మనం ఇనిషియల్గా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకుంటాం. అదేంటిది? బులియన్ డి ఈజ్ అసైన్డ్ బై ఫాల్స్ అని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం కౌంట్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని ఎట్లయితే చెక్ చేసామో, ఇక్కడ మనం ఒక బులియన్ వేరియబుల్ తీసుకుంటాం, అది డి. అండ్ దట్ ఇనిషియల్గా మనం దాన్ని ఏం చేస్తాం, ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, ఫాల్స్ అని ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. సో అది ఫాల్స్లా ఉంటుంది. దాని తర్వాత మనం లూప్లోకి ఎంటర్ అవుతాం. i ఈక్వల్ టు 2, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు num1 అనుకుంటాం. ఈ నెంబర్ తోటి మనం ఐని డివిజన్ చేస్తాం, డివైడ్ చేసిన తర్వాత 0 అయిందనుకోండి, డి ఈక్వల్ టు 0 వేస్తాం. డి అసైన్డ్ బై ట్రూ అంటాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత బ్రేక్ అంటాం, బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ డి ఈక్వల్ టు ఫాల్స్ అనుకోండి, అప్పుడు అది ప్రైమ్ నెంబరు. డి ఈక్వల్ టు ఫాల్స్ కాలేదనుకోండి, ఎల్స్ పార్ట్కి వస్తుంది, దట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంతే కదా, 10 తీసుకున్నాం అనుకోండి, మనము 10 తీసుకుంటే సో మనకు num1 ఈజ్ అసైన్డ్ బై 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 5 తోటి చేస్తాం. ఓకే, అప్ టు 5 వరకు. ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి ఇనిషియల్గా డి వాల్యూ ఫాల్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు num మాడ్యులస్ 2 అంటే ఇది రిమైండర్ 0 వస్తుంది. 2 5 10 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. 0 ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ కాబట్టి మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డి అసైన్డ్ బై ట్రూ అన్నాం. సో ఇప్పుడు డి వాల్యూ మన ఇనిషియల్గా ఫాల్స్ ఉంది, ఇప్పుడు ఫాల్స్ బై ఏమవుతుంది, ఇప్పుడు డి వాల్యూ ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, బ్రేక్. బయటకు వచ్చేసిన తర్వాత ఇఫ్ డి ఈక్వల్ టు ఫాల్సా కాదు, ట్రూ అయింది కాబట్టి ఇది కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ మనము 11 తీసుకున్నాం అనుకోండి, 11 తీసుకుంటే 10 కాకుండా 11 ఫర్ సింపుల్గా తీసుకుందామా, ఒక 5 తీసుకుందాం. ఓకే, నమ్ వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి. 5 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, num1 ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నమ్ వాల్యూ 5 తీసుకుంటున్నా. 5 తీసుకుంటే num1 ఏమవుతుంది మనకు 5/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. num1 వాల్యూ 2, అంటే అప్పుడు 2 వరకు మాత్రమే మనం దీన్ని చెక్ చేస్తాం. సో 2, సో స్టార్టింగ్ 2 అవుతుంది, అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూ కదా, ఇక్కడికి వస్తాం. సో మనం ఏమవుతుంది, లూప్లోకి వచ్చేస్తాం. లూప్లోకి వచ్చేసిన తర్వాత నమ్ తీసుకుంది ఎంత మనం 5, నమ్ 5 అనుకున్నాం కదా, 5 మాడ్యులస్ 2, 5 మాడ్యులస్ 2 అవుతుందా, కాదు. సో మనకి ఏమవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. సో 1 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం. 1 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తే అది కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఓకే, కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అది ఏమవుతుంది, మనకు ఇఫ్ బాడీలోకి రాము. ఇఫ్లోకి రాకోకుండా ఏమవుతుంది, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము, i++కి వెళ్తాం. i++ అంటే i వాల్యూ ఇప్పుడు స్టార్టింగ్ 2 కదా, ఇప్పుడు ఎంత అవుతుంది, i వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 3తో చెక్ చేస్తాం. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఫెయిల్, మొత్తం మనం బయటకు వచ్చేసినాం. ఇఫ్ డి ఈక్వల్ టు ఫాల్స్ అట్లనే ఉంది. ఇక్కడ మనం ఈ ఇఫ్లో రాలేదు కాబట్టి అది ట్రూ అవ్వలేదు. ఇప్పుడు డి ఈక్వల్ టు ఫాల్స్ అట్లనే ఉంది. సో డి ఈక్వల్ టు ఫాల్స్ కదా, అంటే డి వాల్యూ అయితే మనం ఫాల్స్ అనుకున్నాం. సో డి వాల్యూ ఫాల్స్ అంటే ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్, కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఇక్కడ లోపలికి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది.
ఓకే, మీరు 11 తీసుకోవచ్చు, 12 తీసుకోవచ్చు, 13, 14, 15 ఇవన్నీ తీసుకున్నా కానీ మనకు ఒక్కదాంతో కూడా ఇది డివిజన్ అవ్వదు కాబట్టి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం 11 తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక్కదాంతో కూడా డివిజన్ అవ్వదు. డివిజన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్లోకి రాదు. ఇఫ్ బ్లాక్లోకి రాకపోతే ఏమవుతుంది, అది డి వాల్యూ ట్రూ అవ్వదు. ట్రూ అవ్వదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, డి వాల్యూ ఫాల్స్ అట్లనే ఉంటుంది. సో మనకు మొత్తము 5 వరకు 11 తీసుకున్నప్పుడు ఇది ఏంది 5 వరకు కదా చెక్ చేయాల్సింది, ఆఫ్ అనుకున్నాం కదా, ఇది 5 వరకే చెక్ చేస్తుంది. 5 వరకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఏమవుతుంది, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డి ఈక్వల్ టు ఫాల్స్, డి వాల్యూ ఫాల్స్ అలాగనే ఉంటుంది కాబట్టి ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని మాడిఫై చేస్తూ ఒక బెటర్మెంట్ ప్రోగ్రామ్గా మనం దీన్ని తయారు చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఏమవుతుంది అంటే, దీన్ని ఇట్లా బెటర్మెంట్ చేసుకుంటూ మనం దీన్ని మనం ఆప్టిమైజేషన్ అని అంటాం. జనరల్గా ప్రోగ్రామ్ ఆప్టిమైజేషన్ చేయటం అని అంటాం. సో మనం రాసింది ఏంటంటే, ఫస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్, ప్రీవియస్ వీడియోలో మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటిది, యాజ్ పర్ డెఫినేషన్ రాసుకుంటూ పోయినాం. యాజ్ పర్ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ పోయినాం. దాని తర్వాత ఈ వీడియోలో మనం డిస్కస్ చేసి ఇంతసేపు మనం సుబ్బారావు చెప్పిన ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనకు వచ్చింది ఏంటంటే, మనం ఇక్కడ ఏం చేసినామా అంటే, సాధ్యమైనంత వరకు టైంను తగ్గించే ప్లాన్ చేసుకుంటూ వచ్చినాం. ఎగ్జిక్యూషన్ టైంను తగ్గించే ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా మనం ఒక కంక్లూజన్కి వచ్చేసినాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఆల్మోస్ట్ 50% లూపింగ్ టైం అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఒకవేళ అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే 50% కంటే ఇంకా తక్కువ టైంలోనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ప్రైమ్ నెంబరు అయితేనేమో 50% లూప్, 50% టైంలోనేది మనము యాజ్ పర్ డెఫినేషన్ చేసుకుంటూ వచ్చే టయానికంటే 50%, దాంట్లో 50% టైంలోనే మనకి ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఎప్పుడు ప్రైమ్ నెంబర్ కాకపోతే. ఒకవేళ ప్రైమ్ నెంబర్ కనుక అయితే అది ఇంకా 50% కంటే తక్కువ టైంలోనే మనకు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే, టైంని చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఏం సార్ ఇంత 50% టైం తగ్గిపోతుంది, మనం తీసుకుంది 10-5 కాదు. ఒకవేళ నెంబర్ నువ్వు 100 తీసుకుంటావు, 100 తీసుకుంటేనే అప్ టు 50 వరకే కదా నువ్వు చెక్ చేసేది, అంతే కదా, అప్ టు 50 వరకే కదా మనం చెక్ చేసేది. అంటే ఎంతవరకు ఇప్పుడు అంటే 51 నుంచి 99 వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ సిచ్యువేషన్లో. అంటే మనం 50% తగ్గలే అంటే ఇది నియర్లీ 50 నెంబర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది అంటే ఇది 50 నెంబర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 1000 తీసుకుంటే 500 నెంబర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. 10,000 తీసుకుంటే 5,000 నెంబర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత పడిపోతుందో చూడండి. 5,000 నెంబర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదంటే అది చిన్న విషయం, అంతే కదా. సో చాలా టైం అనేది మనకు పెద్ద నెంబర్లు తీసుకున్నప్పుడు అసలు చాలా తక్కువ టైం అనేది జరిగిపోతుంది, 50% టైం పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ని విత్ ఇన్ ది డెఫినేషన్లోనే బేసిక్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని అప్లై చేసుకుంటూ పోతూ మనము సాధ్యమైనంత వరకు బెటర్మెంట్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఇట్లా రాయటాన్ని మనం ఏంటంటే ఆప్టిమైజేషన్ అంటాం. అవసరమైనప్పుడల్లా ఈ ఆప్టిమైజేషన్ చేసుకుంటూ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం డబుల్ పెట్టుకుంటే రాదు కదా. సో అందుకని ఏం చేయాలి, టైంను సాధ్యమైనంత వరకు తక్కువ టైంలో మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ వచ్చే విధంగా మనం ప్రోగ్రామ్ని ఇక్కడ రిఫైన్ చేసుకుంటూ రావాలి. అది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ప్రోగ్రామర్గా. అందుకని చూడండి, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సో ఇవన్నీ కూడా ఆలోచించి మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. సో ఇది మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి సుబ్బారావు ప్లాన్ తోటి డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇంతవరకు అయితే మనం ఏదైతే డిస్కస్ చేసినామో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసి చెక్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ రాయడం కోసం ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. సో నేను ఇది ఆల్రెడీ రాసి పెట్టేసిన, ఇది ప్రతి ప్రోగ్రామ్లో రాయడానికి మనకు కొంత టైం పడుతుంది కాబట్టి సో ముందే రాసి పెట్టించిన క్లాసు. ఇక్కడ నేను ప్రైమ్ నెంబరు 2 అని రాస్తున్నా ఈ ప్రోగ్రామ్కి, ప్రైమ్ నెంబర్ 2 అండ్ నెక్స్ట్ ఇది క్లాస్ నేమ్ రాసేసిన. మెయిన్ మెథడ్ ఇప్పుడు మనం రాసేద్దాం. మెయిన్ మెథడ్లో మనం ఇప్పుడు సో మనకు కావాల్సినటువంటి నెంబర్ ఒకటి తీసుకుంటాము అండ్ బులియన్ వేరియబుల్ తీసుకుంటాము. సో ఇంక ఇవన్నీ మనకు కామన్. ఫస్ట్ మనం ఇన్పుట్ నుంచి కీబోర్డ్ నుంచి మనం నెంబర్ తీసుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ రాసుకుంటాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ రాసేద్దాం. ఇంపోర్ట్ java.util.scanner. సో దాని తర్వాత మనం మెయిన్ మెథడ్లోకి వచ్చేస్తాం. సో మెయిన్ మెథడ్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఫస్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎస్సీ అనుకుంటున్నాం అండ్ ఇది అసైన్డ్ బై న్యూ ఆపరేటర్ అండ్ నెక్స్ట్ స్కానర్ క్లాస్ కన్స్ట్రక్టర్. అండ్ ఈ కన్స్ట్రక్టర్ లోపల మనం ఏం రాస్తాం, system.in అని రాస్తాం. system.in అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక బులియన్ వేరియబుల్ తీసుకుంటున్నాం. బులియన్ వేరియబుల్ డి అనుకుంటున్నాం. అది డివిజన్ అవుతుందా కావట్లేదు అనేది ఫస్ట్ ఇనిషియల్గా మనం డివిజన్ అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఫాల్స్ అని పెట్టుకుంటున్నాం.
అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక డి అనే వేరియబుల్ తీసుకున్నాం మన అవసరం తగ్గట్టు. అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ని రిఫైన్ చేసేటప్పుడు మన అవసరానికి తగ్గట్టుగా మనం ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి, అంటే ఇది యాజ్ పర్ డెఫినేషన్ మనకి ఈ కాన్సెప్ట్ లేదు, బట్ డెఫినేషన్ని సాటిస్ఫై చేస్తూ మనం తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం మనం ఈ వేరియబుల్ని మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి మనం తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇట్లా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత మనం నంబర్స్ తీసుకుందాం. సో ఇంట్ ఏంటండి, మనకు ఐ ఒకటి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ప్రైమ్ నెంబర్ కనుక్కోవాల్సినటువంటి నెంబర్. అండ్ దాని తర్వాత మనకు దాంట్లో హాఫ్ నెంబర్ వరకే కదా మనం లూప్స్ చెక్ చేసేది, దానికోసం మళ్ళీ ఇంకొక నెంబర్ 1 అని ఇంకొక వేరియబుల్, 3 వేరియబుల్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం వేరియబుల్స్ కావాల్సిన ఆబ్జెక్ట్ తయారీ ఇవన్నీ వచ్చేసినాయి. ఎస్సీ అయిపోయింది, బులియన్ వాల్యూ తీసుకున్నాం, 3 నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఎంటర్ చేయాలి కదా నెంబర్ని, మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నాం కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయడం కోసం మనము system.out.println, ఇది మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఉన్నదా రాస్తున్నాం యాజ్ ఇట్ ఈస్ అట్లనే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎంటర్ ఏ నెంబర్ అని రాస్తాం. ఎంటర్ ఏ నెంబర్, మనం ఏదైతే ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఎంటర్ చేయాలని ఇక్కడ చెప్తున్నాం. సో దాని తర్వాత తీసుకోవడానికి వచ్చినటువంటి నెంబర్ని మనం నెంబర్కి అసైన్ చేయాలి కదా, నమ్కి అసైన్ చేయాలి కాబట్టి నమ్ అసైన్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ రాసేసినాం. సో మనం కీబోర్డ్ నుంచి మనం ఏదైతే నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నామో అది కనుక్కుంటాం, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ తీసుకున్న తర్వాత మనకు num1 కనుక్కోవాలి కదా, హాఫ్ వర్కే కదా మనకు లూప్ జరగాల్సింది. అంటే num1 ఈజ్ అసైన్డ్ బై num డివైడెడ్ బై 2. సో ఇది కూడా అయిపోయింది. సో దెన్ దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా ఫర్ లూప్ స్టార్ట్ చేద్దాం. అంతే కదా, ఇంకా డివిజన్ చేసుకుంటూ పోవటమే కదా. సో డివిజన్ చేసుకుంటూ పోవటం కాబట్టి ఫర్ లూప్. ఫర్ ఇంట్ ఆల్రెడీ మనం ఐ డిక్లేర్ చేసినాం కదా, ఐ ఈజ్ అసైన్డ్ బై 0, సారీ 0 కాదు, మనం ఐని 2తో కదా స్టార్ట్ చేయాల్సింది. మనం ఐ ఈజ్ అసైన్డ్ బై 2 అండ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు num1 వరకే మనం చెక్ చేసేది, హాఫ్ ఆఫ్ ది పడిపోతుందని చెప్పినాం కదా. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. సో దెన్ దీని తర్వాత మనం ఫర్ లూప్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాం. ఫర్ లూప్ బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా డివిజన్ చేయటమే, అంటే మళ్ళీ ఇఫ్ కండిషన్, ఇఫ్ num మాడ్యులస్ డివిజన్ బై దీంతో మనం చేసేది ఐ తోటి. ఐ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఇఫ్ బ్లాక్లో రాస్తాం. రిమైండర్ 0 వస్తే, రిమైండర్ 0 వచ్చిందనుకోండి, డి వాల్యూ మనం ఇక్కడ మనం ట్రూ అంటాం, అంటే అది డివిజన్ అవుతుంది అని మనం చెప్తున్నాం. డివిజన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు రిమైనింగ్, కాబట్టి లూప్లో నుంచి బయటకెళ్ళడం కోసం బ్రేక్ రాసేస్తాం. సో అయిపోయింది, ఇదంతా ఫర్ లూప్. ఇప్పటి వరకు ఫర్ లూప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాసేసాం. సో ఇప్పుడు ఇది డి వాల్యూ డిపెండ్స్ అపాన్ ది డి వాల్యూ ఫాల్స్ అయి ఉందనుకోండి, అంటే ఒకటి కూడా డివిజన్ చేయలేదు అనుకుంటే అది మనకి ఏమవుతుంది, అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాకపోతే ఏమవుతుంది, అది మనకు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అట్లా రాయ. ఓకే. సో ఇఫ్ డి ఈక్వల్ టు ఫాల్స్ అయితే మనకు ఏమవుతుంది, డి ఈక్వల్ టు ఫాల్స్ అయితే ప్రైమ్ నెంబర్ అని మనకు డిస్ప్లే కావాలి. సో ఇది system.out.println స్టేట్మెంటే కాబట్టి నేను దాన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు డిస్ప్లే అవ్వాల్సిన మ్యాటర్ని చేంజ్ చేస్తున్నాను. సో మనకి ఏం కావాలి, నమ్ ప్లస్ మనకి ఇదంతా డిస్ప్లే కావాలి కదా. సో ఇది నమ్, ఇది దీనికి అప్లై కాకూడదు కదా, ఇది వేరియబుల్ కాబట్టి స్పేస్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. ఒకవేళ కాలేదు, ఎల్స్. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, నమ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాయాలి కాబట్టి నేను దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తా, మనకు ఈజీ అయిపోతుంది. జస్ట్ నాట్ ఒకటి దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. నమ్ ఈజ్ నాట్ అనేది ఒకటి సరిపోతుంది కదా, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, అయిపోయింది ఇక ప్రోగ్రామ్. ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ని సాధ్యమైనంత బెటర్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. సేవ్ రాసి ప్రైమ్ నెంబర్ 2 అంతే కదా, ప్రైమ్ నెంబర్ 2 డాట్ జావా ఎంటర్. సో కంపైల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసేయాలి, రన్ చేయాలి. సో ఎంటర్ ఏ నెంబర్, మనం ఒక నెంబర్ ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇచ్చిన, 11 ఈజ్ ఓకే. మళ్ళీ రన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 12 ఇస్తున్నా. 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్.
11 ఇస్తే 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నది, 12 ఇస్తే 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ అయినా ఇచ్చేసుకొని మనము చాలా తక్కువ టైంలో, ఏది ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసిన టైం కంటే ఇప్పుడు 50% తక్కువలో, అంతకంటే ఇంకా తక్కువ టైంలోనే మనం ఏం చేయొచ్చు, అవుట్పుట్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేది. సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాన్ని బెటర్మెంట్ చేసుకుని రాయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకని నేను మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా అంటే మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో అప్పుడు మనకు ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని మనం చాలా బెటర్గా రాయొచ్చు. సో ఇది బై ఎక్స్పీరియన్సెస్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన అవసరానికి తగ్గట్టు కూడా ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోవడము, ఇక్కడ num1 అనే వేరియబుల్ తీసుకున్నాము, ఇక్కడ d అనేటటువంటి వేరియబుల్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనము అవసరం తగ్గట్టు ఏమేమి తీసుకోవచ్చు, ఏంటిది, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం టైం ఎక్కువైనా కానీ నేను దీన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ మామూలుగా మనం నోట్స్లో ఎగ్జిక్యూట్ చేసినట్టుగా చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నా కానీ అది ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ తోటి మనకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 11 ప్రైమ్ నెంబర్ అయినప్పుడు పరిస్థితి ఏంటిది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది అనేది. సో వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నా. దానివల్ల మనకి ఏమైంది అంటే కొంచెం క్లారిటీ వస్తుంది. సో మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఒకసారి చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, బేసికల్గా స్టార్ట్ చేస్తాం కదా. సో ప్రైమ్ నెంబర్ ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వస్తాం. మెయిన్ మెథడ్లోకి వచ్చిన తర్వాత స్కానర్ ఆబ్జెక్ట్, ఎస్సీ ఆబ్జెక్ట్ ఒకటి తయారవుతుంది. దాని తర్వాత బులియన్ d is assigned by ఫాల్స్. సో ర్యామ్లో మనకు ఏమవుతుంది, d అనేటటువంటి ఒక బులియన్ వేరియబుల్ తయారవుతుంది. దాని వాల్యూ ఏంటి ఇప్పుడు మనకు ఫాల్స్. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇంట్ i num1. సో ఇప్పుడు మనకు 3 ఇంటి వేరియబుల్స్ తయారవుతాయి ర్యామ్లో. అది i ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది num ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి num1. ఇట్లా 3 అయిపోయినాయి. సో ఇది మనం ర్యామ్ అనుకుందాము, అండ్ దీన్ని మనం అవుట్పుట్ అనుకుందాం. ఓకే, అవుట్పుట్ విండో 2 విండోస్గా దీన్ని మనం డివైడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. దాంట్లో సిస్టమ్ డాట్ అవుట్ విండో ఎంటర్ ఏ నెంబర్ అన్నాం. సో ఇక్కడ మనకు ఎంటర్ ఏ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది, ఎంటర్ ఏ నెంబర్. దాని తర్వాత ఏమవుతుంది, మనకు num is assigned by sc డాట్ నెక్స్ట్ ఇంటూ. సో ఇప్పుడు మన కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 11 ఇస్తున్నా. ఓకే, 11 ఇచ్చేసిన. 11 ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, 11 num కేస్ అవుతుంది కాబట్టి num వాల్యూ ఎంత 11. దాని తర్వాత num1 ఈజ్ అసైన్డ్ బై num/2. num/2 అంటే 11/2. 11/2 అంటే మనకు 11ని 2తో డివిజన్ చేస్తే 2 5 10, రిమైండర్ 1 మనం ఇక్కడతో ఆఫ్ చేస్తాం మనం 5 తోటి. సో మనకు 5 num1 అనేది ఏంటి అంటే 5 పాయింట్లలో చేయకూడదు ఇక్కడ. ఓకే, సో ఇది మనకు num1 5 అయిపోయింది. దాని తర్వాత మనం ఫర్ లూప్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఫర్ లూప్లోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫర్ i ఈజ్ అసైన్డ్ బై 2. ఇప్పుడు మనం ఇక్కడ i వాల్యూ ఎంత ఇస్తున్నాం, 2 ఇస్తున్నాం. 2 తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం కండిషన్ పార్ట్కి వెళ్తాం. i less than or equal to num1. i మీన్స్ 2. 2 less than or equal to num1 ఎంత 5. 2 less than or equal to 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మనం ఎంత బాడీలోకి ఎంటర్ అవుతాం. బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇఫ్ నమ్ మాడ్యులస్ ఆపరేట్ మాడ్యులస్ i ఈక్వల్ టు 0, ఇది ఎక్స్క్యూట్ అవ్వాలి. నమ్ మాడ్యులస్ i అంటే నమ్ ఎంత 11. 11 మాడ్యులస్ i అంటే 11ని మనం ఏం చేయాలి, 5 తోటి డివిజన్ చేయాలి, అంటే 2 తోటి. 2 తోటి డివిజన్ చేస్తే 2 5 10, మనకు రిమైండర్ 1 వచ్చింది. సో ఇప్పుడు దీని టోటల్, దీని వాల్యూ ఎంత, నమ్ మాడ్యులస్ i వాల్యూ ఎంత 1. సో 1 ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేస్తుంది. సో దీని వాల్యూ 1 ఈక్వల్ టు 0 కంపేర్ చేస్తాం. 1 ఈక్వల్ టు 0నా కాదు కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్. సో అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఫాల్స్. ఇఫ్ ఫాల్స్ అన్న కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వెళ్తాం. ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళాం. సో మనం ఇప్పుడు ఏమైంది, ఎండ్ ఆఫ్ ది ఫర్ లూప్ వచ్చేసినాం. ఎండ్ ఆఫ్ ది ఫర్ లూప్కి వచ్చేసిన తర్వాత మనం ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ మనం అప్డేషన్ పార్ట్కి వెళ్తాం. అది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్ళిపోతాం అనమాట, అప్డేషన్ పార్ట్. ఇదేంటిది i++. సో ఇప్పుడు i వాల్యూ మనకి ఏమవుతుంది 2 అవుతుంది. i+ వాల్యూ అంటే i వాల్యూ ఇప్పుడు 3 అవుతుంది. ఇంతకుముందు 2 ఉంది కదా. సో నౌ 2 నుంచి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, 3 అవుతుంది. i వాల్యూ 3 అయిపోయిన తర్వాత అప్డేషన్ పార్ట్ నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, కండిషన్ పార్ట్కి వెళ్తాం. నెక్స్ట్ i less than or equal to num1. i less than or equal అంటే 3 less than or equal to num1 ఎంత 5. ఓకే, 3 less than or equal to 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ నమ్ మాడ్యులస్ i ఈక్వల్ టు 0. మళ్ళీ ఇది నమ్ అంటే 11ని మాడ్యులస్ i అంటే 3తో డివిజన్ చేస్తాం. సో 3తో డివిజన్ చేసినప్పుడు అది మనకు 3 3 9, రిమైండర్ 2 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు 2 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది అనమాట. సో 2 ఈక్వల్ టు 0 కండిషన్ ఫెయిల్ కాబట్టి మనకి మళ్ళీ మనం ఇఫ్ బ్లాక్లో నుంచి బయటకు వెళ్తాం. ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వం. సో అంటే మళ్ళీ ఫర్ లూప్ ఎండింగ్కి వచ్చేసినాం. కాబట్టి మళ్ళీ i++ జరుగుతుంది. ఇప్పుడు i వాల్యూ 4 అవుతుంది. సో i వాల్యూ 4 అయిపోయిన తర్వాత 4 less than or equal to 5. అంతే కదా, i less than or equal to num1 అంటే 4 less than or equal to 5 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, నమ్ మాడ్యులస్ i అంటే 11 మాడ్యులస్ 4 2 8, మనకు రిమైండర్ 3 వచ్చేసింది. 3 ఈక్వల్ టు 0 కండిషన్ ఫెయిల్, మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం. మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు i++, ఇక్కడ i వాల్యూ 5 అవుతుంది.
ఓకే. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇక్కడికి వస్తాం మనము 11 మాడ్యులస్ 5. 11 ఇప్పుడు మనం దేనితో చేయాలి, 5 తోటి చేయాలి. 11ని 5తో చేస్తే 5 2 10, రిమైండర్ మనకు 1 వస్తుంది. ఓకే, అంతే కదా. రిమైండర్ మనకు 1 వచ్చినప్పుడు ఏంది 1 ఈక్వల్ టు 0, కండిషన్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ వాటికి మళ్ళీ మనం ఫర్ లూప్ ఎండింగ్కి వస్తే మళ్ళీ i++, i వాల్యూ ఇప్పుడు 6 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు num1. సో ఇప్పుడు ఏమవుతుంది, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు num1 అంటే 5. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫర్ లూప్లో నుంచి మనం ఫర్ లూప్లోకి ఎంటర్ అవ్వం, టోటల్గా ఫర్ లూప్ బయటకు వేస్తాం. ఫర్ లూప్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తాం. ఇక్కడ ఏంది, ఇఫ్ d ఈక్వల్ టు ఫాల్స్. డి వాల్యూ మనం ఏముంది, ఇనిషియల్గా మనం డి వాల్యూ ఫాల్స్ తీసుకున్నాం కదా, ర్యామ్లో డి వాల్యూ ఫాల్స్ ఉంది కదా. ఇప్పుడు డి ఈక్వల్ టు ఫాల్స్ అంటే డి వాల్యూ ఎంత ఫాల్స్. ఇప్పుడు ఏంటి, డి ఈక్వల్ టు ఫాల్స్ అనేది చెక్ చేయాలి. డి వాల్యూ ఫాల్స్ కదా, డి ప్లేస్లో మనం ఫాల్స్ రాద్దాం. ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్సే కదా. సో ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, ఇది రిటర్న్ ట్రూ అవుతుంది. సో అంటే ఇప్పుడు దీని వాల్యూ మొత్తం ఫైనల్ రిజల్ట్ ఏంది, ట్రూ. ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ కదా, ట్రూ. అంటే ఏంటిది, ఇఫ్ ట్రూ అనమాట ఇదంతా. ఇఫ్ ట్రూ అయింది కాబట్టి కదా ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్లోకి ఎంట్రీ అవుతుంది. ఇఫ్ బ్లాక్లోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేమవుతుంది, ఇది డిస్ప్లే అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ నమ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. నమ్ అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం 11 కదా. సో నమ్ ప్లేస్లో 11 వస్తుంది. 11 అండ్ డబుల్ కోట్స్ లేదు అదంతా డిస్ప్లే అవుతుంది. ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చేసి అయిపోయింది ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మనము దీన్ని నమ్ని 12 తీసుకుందాం, ఇంకొస్తే టైం ఎక్కువ పడుతుంది కానీ మీరు వినండి. దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలిసిన తర్వాత ప్రోగ్రామ్ రాయటం అనేది చాలా ఈజీ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ మనం అనుకున్న ప్రకారం ఏంటిది, ప్రోగ్రామ్ని ఎప్పుడైనా మనము ఒక కొత్త ఐడియా వచ్చింది అని అంటే అది నోట్స్లో రాసి నోట్స్లోనే ఇట్లా కంపైల్ చేసుకోవాలి. నోట్స్లోనే కంపైల్ చేసిన తర్వాత అవుట్పుట్ రాసుకున్న తర్వాత మనం అప్పుడు కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసి అప్పుడు రన్ చేసి చూసుకొని మనం నోట్స్లో రాసి ఎగ్జిక్యూట్ చేసిన అటువంటి ప్రాసెస్కి కంప్యూటర్లో వచ్చినటువంటి అవుట్పుట్కి మనకు నోట్స్లో మనం ఇదంతా చెక్ చేసుకొని వచ్చినటువంటి అవుట్పుట్కి ఈక్వల్ అయింది అని అంటే మీకు ప్రోగ్రామింగ్ వస్తున్నట్లు లెక్క అనమాట. ఓకే, ఇప్పుడు అది. సో ఇప్పుడు నేను ప్రైమ్ నెంబరు కానటువంటి ఒక నెంబర్ తీసుకొని ఇంకొకసారి చెక్ చేద్దాం. సో టైం ఎక్కువ అవుతుంది కానీ వినండి, ఎందుకంటే మనం నేర్చుకునేదే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడొద్దు. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సొంతంగా రాయటం అనేది మన టార్గెట్గా, కొత్త ప్రోగ్రామ్ ఏవైనా సొంతంగా రాయటం మన టార్గెట్ కాబట్టి ఆ రేంజ్లో నేర్చుకోవాలి అని అంటే కష్టపడాలి, తప్పదు. టైంపాస్ కోసం ఏదో కొంచెం వీడియో చూసినాం అయిపోయిందిలే అన్నట్లు చేయకండి. ఇది మీ లైఫ్కి సంబంధించినటువంటి విషయం. నేను కూడా ఇంత టైం తీసుకుని రికార్డ్ చేయటం ఇదంతా చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఎస్సీ తయారవుతుంది. దాని తర్వాత బులియన్ డి ఈక్వల్ టు ఫాల్స్ తీసుకుంటాం. డి వాల్యూ ఫాల్స్ అది అయిపోయింది. దాని తర్వాత ఐ నమ్1 3 వేరియబుల్స్ తయారవుతాయి. ఐ నమ్1 తయారవుతాయి. దాని తర్వాత ఎంటర్ ఏ నెంబర్ అంటాం. సో ఇది ఎంటర్ ఏ నెంబర్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఏ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మనం నెంబర్ ఎంటర్ చేస్తాం. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం 12 అనుకుంటున్నాం కదా, 12. సో ఈ 12 వచ్చి నమ్కి ఎస్ఎన్ అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా ఎంటర్ చేస్తాం, ఈ ఫంక్షన్ ద్వారా అది వచ్చినటువంటి ఎంటర్ చేసిన 12 ఇప్పుడు నమ్కి ఎస్ఎన్ అయిపోయింది. దాని తర్వాత నమ్1 ఈజ్ ఎస్ఎన్ బై నమ్/2. నమ్/2 అంటే 12/2 అంటే మనకు రిమైండర్ అది మనకు కోషెంట్ 6 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇది 6. సో ఇక్కడ కోషెంట్ మనం తీసుకునేది రిజల్ట్ అది నమ్1కి ఎస్ఎన్ చేసిన. దాని తర్వాత లూప్లోకి వచ్చింది ఫర్ ఐ ఈజ్ ఎస్ఎన్ బై 2. ఇప్పుడు ఐ వాల్యూ మనకి ఎంత 2 ఉంది. అండ్ నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్1. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్1 అంటే ఇప్పుడు ఏంది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. లూప్లోకి బాడీలోకి ఎంటర్, లూప్ బాడీలోకి ఎంటర్ అవుతాం. ఇఫ్ నమ్ మాడ్యులస్ ఐ ఈక్వల్ టు 0. నమ్ ఎంత 12 మాడ్యులస్ ఐ అంటే 2 తోటి డివిజన్ చేస్తాం. 2 6 12, రిమైండర్ 0. రిమైండర్ 0 కాబట్టి ఇప్పుడు ఏంది నమ్ మాడ్యులస్ ఐ వాల్యూ ఎంత 0. సో ఇది ఏంటి మనకు నమ్ మాడ్యులస్ ఐ ఈక్వల్ టు 0 కదా, ఇఫ్ రాసింది మనం. సో ఇఫ్ ఇది కదా. సో ఇఫ్ మనకు నమ్ మాడ్యులస్ ఐ అంటే 2 తోటి రిమైండర్ 12 మనం 2 తోటి చేస్తే రిమైండర్ మనకు 0 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత మనకు 0. 0 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0 కదా, ట్రూ అవుతుంది. అంటే ఇఫ్ ట్రూ అయింది కాబట్టి, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, మనం ఇఫ్ బాడీలోకి ఎంటర్ అవుతాం. ఇఫ్ బాడీలోకి ఎంటర్ కాగానే డి ఈజ్ ఎస్ఎన్ బై ట్రూ అన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, డి వాల్యూ మనం ఇనిషియల్గా మనం ఏం తీసుకున్నాం, ఫాల్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫాల్స్ పోయి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ట్రూ వచ్చేసింది. సో ఇది లేదు ట్రూ అనమాట. ఇప్పుడు డి వాల్యూ ఏంది ట్రూ. దాని తర్వాత బ్రేక్. ఇంకా మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక రిమైనింగ్ ఒకసారి ఒక నెంబర్ తోటి డివైడ్ అయింది అని అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక మళ్ళీ మిగతా ఎందుకు చెక్ చేయాలి, 2 తోటి చెక్ చేసినా మనకు అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇంకా అది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఏమేమి చెక్ చేయాలి, ఒకవేళ చెక్ చేస్తే మనము ఇక్కడ 6 వరకు ఉంది కాబట్టి సో అప్పుడు ఐ వాల్యూ ఎంతవరకు పోతుంది, 3 4 5 6 7 ఇంక ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎందుకంటే లూప్లోంచి మనం బయటకు వెళ్ళాలంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎట్లా వాడతాం ఏంటిది అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం.
సో దాని ప్రకారం మనం ఏమవుతుంది ఇక్కడ బ్రేక్ను వాడుకొని మనం ఫర్ లూప్లో నుంచి మనం టోటల్గా బయటకు వచ్చేస్తాం. ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఫర్ లూప్ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇప్పుడు డి ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు డి ఈక్వల్ టు ఫాల్స్ అనేది కండిషన్ మనం చెక్ చేస్తాం. డి ఈక్వల్ టు ఫాల్సా? సో యాక్చువల్గా డి వాల్యూ ఏంది ఇప్పుడు మనకు? ట్రూ. డి వాల్యూ ఏంది? ట్రూ ఉంది. సో ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, డి ఈక్వల్ టు ఫాల్స్ అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇఫ్ డి వాల్యూ ఏంది? ట్రూ. సో అంటే డి ప్లేస్లో మనం ట్రూని రాస్తాం. ట్రూ ఫాల్స్. ట్రూ ఈక్వల్ టు ఫాల్స్. ట్రూ ఈక్వల్ టు ఫాల్స్. ట్రూ ఈక్వల్ టు ఫాల్సా? కాదు. కాబట్టి దీని టోటల్ రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇఫ్ ఫాల్స్. ఇఫ్ ఫాల్స్. ఇఫ్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఎల్స్ పార్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంది? సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ నమ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నమ్ ఎంత మనకు? 12 కదా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ని మనం ఈ పార్ట్ 1 దీనికి ప్రైమ్ నెంబర్ పార్ట్ 1 కూడా చూస్తే పార్ట్ 1 మనం ఎట్లా బేసిక్ డెఫినేషన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసినాం. దాని తర్వాత ఈ పార్ట్ 2లో బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకుంటూ బేసిక్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ని మనం అప్లై చేసుకుంటూ దాన్ని ఇంకా బెటర్ చేస్తూ ఒక మంచి ప్రోగ్రామ్ని రాయగలిగినాం అనమాట. సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఇంతవరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ ఒక ప్రోగ్రామ్ని యాజ్ పర్ డెఫినేషన్ నుంచి మనం ఒక ప్రోగ్రామ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఏంటిది, దాన్ని ఎట్లా బెటర్మెంట్ చేయాలనేది ప్రైమ్ నెంబర్ ప్రీవియస్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనము రాయడానికి థింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం థింక్ చేయటం ఈ వేలో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవుతుంది అంటే మనం కొత్త ప్రోగ్రామ్ రాయడానికి మనం అలవాటు పడుతూ ఉంటాం, మన బ్రెయిన్ ఆ రకంగా ట్రైన్ అవుతూ ఉంటుంది. సో ఇది మీరు మళ్ళీ ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే ఆ ఫస్ట్ వీడియో కూడా ఒకసారి మళ్ళీ చూడండి, ప్రైమ్ నెంబర్కి సంబంధించి దాన్ని చూసి మళ్ళీ ఇది ఒకసారి చూడండి, మీకు మంచి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ విధంగానే మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే మనకు అసలు ఏ సిచ్యువేషన్లో ఏ కాన్సెప్ట్ని ఎట్లా వాడాలి అనేది మనకు బాగా తెలుసుకుంటూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కలిసి చాలా టైం అవుతున్నట్టుంది. అంటే ఒక ప్రోగ్రామ్ని మనము పర్ఫెక్ట్గా రాయడానికి ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఎంత టైం పట్టిందో చూడండి. ఇట్లా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సొంతంగా రాయడం పాసిబుల్ అవుతుంది. ఇది నా ఉద్దేశం. సో దానికోసం నేను ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని జస్ట్ 10 to 15 minutesలో చెప్పొచ్చు. డైరెక్ట్గా ఇదే ప్రోగ్రామ్ రాయొచ్చు నేను. అసలు ఆ ప్రోగ్రామ్ అయినా రాయాల్సిన అవసరం లేకుండా ఇది రాసేసి చిన్నగా ఇది ఇట్లా ఎక్స్క్యూట్ చేసి చూపించేసి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అయిపోయింది అనొచ్చు. దానివల్ల ఏమొస్తుంది? నీకు జస్ట్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ మాత్రమే వస్తుంది. కానీ సొంతంగా ఎట్లా రాయాలనే ప్రాసెస్ నీకు లాజిక్ దొరకదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఏంది, ఒక కాన్సెప్ట్ని మనం సొంతంగా ఎట్లా రాయొచ్చు, మనకు తెలిసినటువంటి జావా ఫీచర్స్ని ఉపయోగించి జావా కాన్సెప్ట్స్ని ఉపయోగించి సొంతంగా ప్రోగ్రాంలోకి దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అనేది డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. సో మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటిదాకా మీరు విన్నరు అని అంటే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి దీన్ని చెప్పండి, లైక్ చేయండి. సో మిగతా వాళ్ళకి కూడా చాలామందికి ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఈ వీడియోస్ అన్ని స్లో లెర్నర్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా కానీ ఆరు ఫాస్ట్గా ఉన్నా కానీ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కొంతమందికి ఇది బోర్ కొట్టవచ్చు. బట్ డిఫరెంట్ పర్సన్స్ కోసం నేను డిఫరెంట్గా వీడియోస్ నేను తయారు చేయాలి కాబట్టి స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరుగుతుంది. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి, కొంచెం ఓపికతోటి మీకే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.